హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైమ్. ఈ వీడియోలో రాగి పిండితో చేసుకునే ఒక మంచి టేస్టీ, హెల్దీ అండ్ వెయిట్ లాస్ స్నాక్ ఐటమ్ రాగి వడలు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ రాగి వడలు పండగలప్పుడు స్పెషల్ హెల్దీ వంటకంలా చేసుకోవచ్చు అండి. పిండి నానబెట్టే అవసరం లేదు, రుబ్బుకునే అవసరం లేకుండా తొందరగా చేసుకోవచ్చు. అన్నట్టు కలర్ చూసి ఇలా ఉందేంటి అనుకోకండి, రాగి పిండి వడలు కదా, రాగి కలర్ లోనే ఉంటాయి. నేను పావు కేజీ వడలకు సరిపడా కొలతలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పాన్ ని లో హీట్ పైన పెట్టి 3 టేబుల్ స్పూన్లు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని 3 నిమిషాలు లో హీట్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ గా పౌడర్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగి పిండి, సుమారుగా 230 గ్రాములు ఉంటుందండి ఇది. ఇందులో 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు చిన్నగా కట్ చేసిన కాజు ముక్కలు, మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి శనగపప్పు పొడి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, పిల్లలకు చేస్తున్నట్టయితే పచ్చిమిర్చికి బదులు 1 టీ స్పూన్ మిరియాల పొడి వేయండి. 2 టేబుల్ స్పూన్లు చాలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, రుచికి సరిపడేలా ఉప్పు, 1 టీ స్పూన్ వాము, టేస్ట్ కి తగ్గట్టుగా కారం పొడి, కొన్ని కరేపాకు రెమ్మలు ఇలా చిన్నగా తుంచి వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్లు కరిగించి పెట్టుకున్న నెయ్యి, ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఈ రాగి వడలు నిల్వ చేసుకోవాలనుకుంటే దీంట్లో ఆనియన్స్ వేయకండి, వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. నెయ్యి మంచిగా మిక్స్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి పిడికిలితో పిండి పట్టుకుంటే ఇలా షేప్ లోకి రావాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్ గా అయ్యే వరకు కలపాలి. నీళ్లు ఒకేసారి యాడ్ చేస్తే రాగి పిండి మెత్తగా అయిపోతుంది, సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలపాలండి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా చూసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చెక్ చేయడానికి చిన్న బాల్ సైజ్ పిండి ముద్దని చేతిలో తీసుకొని ఇలా రోల్ చేస్తే స్మూత్ గా రావాలి. తర్వాత బటర్ పేపర్ లేదా పాల కవర్ ఏదైనా తీసుకొని దానిపైన పిండి ముద్దని రోల్ చేసి పెట్టి వడప్పల షేప్ లో ఫ్లాట్ గా ప్రెస్ చేయాలి. మరీ సన్నగా మరీ లావుగా ఉండకుండా చేయాలండి. చేసిన తర్వాత 5 నిమిషాలు కాసేపు అలా వదిలేయాలి. ఇమీడియట్ గా తీస్తే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ఎక్కువసేపు ఎండబెట్టకండి, గట్టిగా అయి పొడిగా రాలుతుంది. 5 నిమిషాల తర్వాత తీస్తే కరెక్ట్ గా షేప్ లో వచ్చేస్తుంది. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ బాగా వేడి చేసి ఒక్కొక్కటిగా రాగి వడలని నెమ్మదిగా వేస్తూ మీడియం హీట్ పైన మంచిగా కాలే వరకు వేయించుకోవాలి. కడాయిలో వేసిన తర్వాత 2 నిమిషాలు అలానే వదిలేయాలి. ఇమీడియట్ గా గరిటతో తిప్పితే వడ షేప్ విడిపోతుంది. చిన్న కడాయి యూజ్ చేస్తున్నట్టయితే 3 లేదా 4 కంటే ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే మంచిగా కాలవు. 2 నిమిషాల తర్వాత 2 సైడ్లు తిప్పుతూ మీడియం హీట్ పైన వేయించుకోవాలి. వడలు మంచిగా కాలటానికి సుమారుగా 6 నిమిషాల టైం పడుతుంది. ఈ వడలు సాఫ్ట్ గా లేదా క్రిస్పీగా ఎలా అయినా కాల్చుకోవచ్చు. కడాయి నుండి తీసిన తర్వాత టిష్యూ పేపర్ పైన వేసుకుంటే నూనె ఏదైనా ఉంటే లాగేసుకుంటుంది. ఈ వడలు 2-3 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయండి. ఒకవేళ మీరు వారానికి పైన చేసి పెట్టుకోవాలనుకుంటే ఆనియన్స్ వేయకుండా చేయండి. పండగలప్పుడు పిండి వంటల్లోకి డిఫరెంట్ గా హెల్దీగా ఈ రాగి వడలు ట్రై చేయండి, డెఫినెట్ గా నచ్చుతాయి. ఎస్పెషల్లీ పిల్లలకు, వయసు పైపడ్డ వాళ్ళకి ఇవి చాలా హెల్దీ స్నాక్స్. సో ట్రై చేసి ఎలా వచ్చాయని మీ ఫీడ్బ్యాక్ కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.